ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులకు పదును పెట్టింది. సైనిక స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్లను టార్గెట్గా చేసుకుని యుద్ధంలో దూసుకుపోతోంది. అయితే ఇరాన్ను దెబ్బ కొట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ఖర్గ్ ఐలాండ్పై దాడులు చేశాయి. దాంతో ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ ప్రకటన చేసింది. అప్పటి నుంచి గల్ఫ్లో అమెరికా రాయబార కార్యాలయాలతో పాటు యుఎస్ పోర్ట్లను కూడా టార్గెట్ చేసింది. గల్ఫ్లో యుఎస్ బేస్లతో పాటు ఓడరేవులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగా యుఏలోని 3 ఓడరేవుల నుంచి ప్రజలు వెళ్లిపోవాల్సిందిగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. దుబాయ్లో జబల్ అలీ, అబుదాబిలో ఖలీఫా నుంచి కూడా ప్రజలు వెళ్లిపోవాల్సిందిగా సూచనలు చేసింది. ఇక ఫుజైరా ఓడరేవు నుంచి కూడా ప్రజలు వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాలలో పౌర, వాణిజ్య ఆస్తులపై టార్గెట్ చేయబోతున్నట్లు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సైనిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ మెరుపు దాడులకు తెరబడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్కు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దూసుకెళ్లిపోయాయి. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన 114 డ్రోన్లు ఇరాన్ను కూల్చివేగా, పేట్రియాట్ రాడర్లపై ఇరాక్ ఎగ్బినాలోని లానాజ్ చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ దాడులు చేసింది. కువైట్ ఎయిర్పోర్టుతో పాటు బాగ్దాద్లో అమెరికా ఎంబసీ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా మరింతగా అలర్ట్ అయినట్లుగా సమాచారం.